మారే వాళ్ళు ఉంటారమ్మా, కొంచెం అడ్డంగా మాట్లాడాలి. అడ్డంగా మాట్లాడేటోళ్ళు కూడా వంగుతారు మా కాడ. ఎందుకంటే మనం అట్లా మాట్లాడతాం అంటే మనం అంటే రుబాబుగా మాట్లాడడం, దగ్గరకు తీసుకుంటాం. మాట్లాడినా వాడు ఆల్రెడీ అందులో మునిగిపోయి ఉన్నాడు అనుకోండి, మాట మనం చెప్పినా వినగులే అంటే వాని కర్మ. మీకు అడ్డంగా ఎదురు చెప్పాడు అనుకోండి, చెప్పాడు గతంలో లాగా చేయలేస్తుందా లేదా చెప్పం. అదే మీరు అక్కడ ఉన్నప్పుడు అడ్డంగా మాట్లాడితే ఏం చేస్తారు? ఇంత ఓపిక వచ్చిందంటే ఈయన వల్లే నాకు. కాదమ్మా, ఇప్పుడు వచ్చింది అడవిలో ఉన్నప్పుడు కానీ అడ్డంగా మాట్లాడాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అడవిలో అని వేసేది నేనైతే ఏం చేసేవారు? కొట్టేది అంతే. ఇంకా అంటే విలేజ్ లో ఏమైనా పంచాలు ఉంటాను అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటాడు అనుకో, ఏడన్నా గింత అంతుంటే ఆ జనాల్లో ఇట్లా పోయేది, పడలు మన వేసేది, సపడేకు నిలబడేది, ఏమనకపోయేది. మా కమాండర్ బాగా ఇట్లాంటి దానికి ఎంకరేజ్ చేయాలని బాగుండేది మా కమాండర్ కి. నన్ను అయితే మస్తు బిడ్డలాగా చూసుకునేది ఆయన. ఎక్కువ మాట్లాడేది. ఆయన రాజారామన్న ఉంటాడు అనంతపురం జిల్లాలో, నా పార్టీలో పనిచేసిండు. ఆ రాజారామన్న అంటే ఫేమస్ అనంతపురంలో. అన్న ధరణి సంస్థ అని పెట్టింది తెలుసా అన్న నీకు? ధరణి సంస్థ పెట్టి కొన్ని 100 మంది నాడు మీటింగ్ పెట్టింది చూడు అన్న రాజారామన్న. ఆయన కూడా అంతే, చిన్నక్క అనేది. ఏంటనే కొట్టే పోతే చిన్నక్క ఈరోజు నీ పనే చిన్నక్క అని చెప్పి పోయే పడులమని వేసేది, సపడేకుండా ఉండేది అంతే. ఇంకా అనంతపురంలో ఎప్పుడైనా మీకు పరిట్ల రవి గారు సైన్యం ఎప్పుడు ఎదురుపడలేదా? ఎదురుపడింది సార్. అంటే దళాల మీదకే వచ్చారు వాళ్ళు, దళాలను ఎన్కౌంటర్ చేయాలని. అయితే అప్పుడు ఈ పోలీసు వాళ్ళ నిర్బంధం కన్నా వాళ్ళ నిర్బంధం ఎక్కువ ఉండేది సార్. అప్పుడు వాళ్ళ ఓ పక్క తిరిగేది, మేము ఓ పక్క తిరిగేది. ఒకసారి కాల్పులే జరిగేది పోలీసు వాళ్ళ లెక్కనే మాకు కూడా, వాళ్ళకు మాకు. కొంతమందిని నక్సలైట్లని పోలీసులకు పట్టించడంలో, ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో పరిటాల వర్గం ఎక్కువ ఉంటుంది అంటారు, వాస్తవం? ఒకసారి ఏం చేసినామంటే ఒక కలగల్ అని ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు కాడికి పోయి ఉన్నాం. ఆ ఊర్లో పరిటాల రవి వాళ్ళ వర్గం అంటే ఆయన. మాకు తెలియదు కదా, ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుతుంటే అందరు వ్యతిరేకం అయిపోయారు దళాల గురించి. ఆయన ఏం చేసిండు, బాయికాడు ఉన్నట్టుండి మేమేమో పైన గుట్ట మీద ఉన్నాం. ఆయన చెప్పకుండానే పోలీసు వాళ్ళు అనుకొని వచ్చిండు మమ్మల్ని చూసి. పోలీసు వాళ్ళు అనుకొని వస్తే మేమేం చేసినాము, మీరు లేడీస్ మహిళా కాంప్లైంట్స్ పక్కకు ఊరు అంటే మేము సపరేట్ పక్కకు పోయినా సార్ దళాలు వచ్చినాయి సార్, ఇటుకు వచ్చినాయి సార్, ఆటకు వచ్చినాయి సార్ అని చెప్తుండే ఆయన. ఇక ఆయనను పట్టుకొని కొట్టంగానే ఇక వాకి టాకీలు ఉన్నప్పుడు వాకి టాకీని గుంజుకొని ఏంటి సంగతి అంటే చెప్పింది, చంపిరు ఆయన, చంపేసి కొడుకు. ఫైనల్గా చెప్ప మరో క్వశ్చన్. మీకు అడవిలోనే పరిచయం ఆయన అన్న, తర్వాత పెళ్లి చేసుకున్నారు, బాబు. మీకు అమ్మైనా నాన్నైనా భర్త అయినా ఎవరైనా ఆయనే. ఆయన కూడా మీకు ఆమె ఏమి తుమ్మి అనకుండా బుజ్జి ఇంకోటి అంటే ఇద్దరి మధ్యన అనుబంధం, అనురాగం అలాగ ఉంది. అంత చక్కగా ఉన్నారు కదా. కానీ ఇప్పుడున్న కొంతమంది జంటలు చిన్న చిన్న విషయాలకు కొట్లాడుకోవడం, భార్య అంటే భార్య మీద అనుమానం భర్తకి, భర్త మీద భార్యకి అనుమానం, లేదా భర్త తరపున వాళ్ళు ఎవరు వచ్చినా ఆవిడ కోపం, భార్య తరపున ఎవరు వచ్చినా ఆయనకి కోపం, చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి విడిపోతుంటారు. అటువంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తారు మీకు? వాళ్ళు ఆ విధంగా విడిపోవడం వల్ల వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు అనాథలు అవుతుంటారు. అంటే అలా జరగకుండా ఉండాలి, ఏం చేయాలి? వాళ్ళు కాదు, ఇప్పుడు ఒక లక్ష్యం కోసం వాళ్ళు పనిచేసాక వచ్చారు. అన్ని రాజకీయాలు తెలుసు వాళ్ళకు, మనం ప్రజల కోసం ఎట్లా చేసినాం ఏం కథ అని చెప్పేసి మనం అనేది వాళ్ళకు ఉంటుంది కదా. అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు చిన్న చిన్న విషయాలకి అది ఇది అని, ఇప్పుడు బయట సమాజానికి వాళ్ళకి తేడా లేదు కదా సార్. మాకైతే అట్లా లేదు సార్, మా వాళ్ళు మీ వాళ్ళు నేను ఏమున్నాను, మేమిద్దరము ఇది అనుకొని ఎవరికైనా ఇప్పుడు వాళ్ళ ఎవరు వచ్చినా కానీ మేము అన్నీ సమానంగా చూసుకోం. మాకు చిన్న చిన్న విషయాలకి ఏ పంచాది ఇప్పటి వరకు పంచాన్ని ముచ్చటే రాదు సార్, రాకూడదని కోరుకుందాం. నిజంగా సార్. ఇప్పుడు నేనంటే అబద్ధం చెప్తా, మా నాయుడు సార్ అడుగు సార్, చెప్తాడు మా గురించి. ఎన్ని ఇబ్బందులు అంటే మేము పడ్డ ఇబ్బందులు ఎవ్వరు వల్లే సార్. అన్ని ఇబ్బందులు పడ్డా కానీ ఏనాడు నేను ఆయనకు ధైర్యం చెప్పినా నాకు ఆయన ధైర్యం ఏం కాదని చెప్తా. ఏదైనా కానీ ఏమవుతుంది అంటే ఆయన చెప్పేసి అనుకుంటా అంతే. చిన్నప్పుడు అనాథైనా పెద్ద అయ్యాక ఆమెకి భర్తే, తండ్రి అయినా, అన్నదమ్ముడైనా, అమ్మైనా, కొడుకైనా అన్ని అంత చక్కటి దాపంచం ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తున్నారు. అడవి పరిచేసిన అతన్ని ఆమె చాలా చక్కగా చూసుకుంటుంది, ఆమెను కూడా అతను చక్కగా చూసుకుంటాడు.
చిన్న చిన్న విషయాలకే కుటుంబాల మధ్య గొడవలు తెచ్చుకొని విడిపోతున్న ఈ కాలంలో వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఏం చదువుకోలేదు, కానీ సమాజం వాళ్ళకి చాలా విషయాలు నేర్పింది. సంస్కారం అనేది ఇంకా నేర్పింది. ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉన్న నమ్మకం అనేది వాళ్ళిద్దరిలో ఉంది. కాబట్టే వాళ్ళిద్దరు కూడా ఏ రాష్ట్రంలో పుట్టినా అడవి పరిచయం చేసిన వాళ్ళిద్దరు కూడా చక్కగా ఉన్నారు. పెద్ద పెద్ద చదువుకొని చిన్న చిన్న విషయాలకి అలిగి విడిపోతున్న కొన్ని కుటుంబాలు వీళ్ళిద్దరికి దాంపత్యాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆమె తెలిసి తెలియని వయసులో అడుగుబాటు పట్టిన ఆమెకి సమాజం చాలా నేర్పింది. ముఖ్యంగా పార్టీ ఒక క్రమశిక్షణ ఒక సంస్కారం నేర్పింది. కాబట్టి ఈ రోజుకి ఆమె ఎవరితో వేలెత్తి చూపించుకోకుండా 10 మందికి ఆమె రోల్ మోడల్గా నిలిచింది. ఆమె సుశీలక్క అలియాస్ చిన్నక్క.